సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. చాలా వీసాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఈ ప్రొడెన్షియల్ వీసా రివోకేషన్ ప్రాసెస్ ఒకటి మళ్ళీ కొత్తగా వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఈ గందరగోళం అంతా? ఈజ్ దిస్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్, లేదంటే ఎలా చూడాలి దీన్ని అసలు? తెలుగులోకి సామెత ఉంటుంది నందు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా ట్రంప్ కి ఏదైనా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కనిపిస్తుందంటే, అంటే ఒకవేళ ఆ దేశంలో ఏదైనా జరిగితే దాన్ని పట్టుకొని తనకి అనువుగా మార్చుకోవాలి, తనకు అనువుగా మార్చుకోవాలనేది మాత్రమే వెళుతున్న సందర్భంగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు కనుక ఈ సోషల్ మీడియా వెట్టింగ్ కారణంగా ఒకవేళ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తే అది పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే H1B వీసా అప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వెట్టింగ్ అనేది ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఇదే జరిగినప్పుడు, ఇప్పుడు వాళ్ళకి స్లాట్స్ ఉన్న వాళ్ళు దాదాపుగా డిసెంబర్ ఆ టైంలో స్లాట్స్ ఉన్న వాళ్ళకి మార్చిలోని, మేలోని, డిసెంబర్ 15 అయితే మార్చిలోని, ఆ తర్వాత డిసెంబర్ 19 అయితే మేలోని ఇలా చేసిన సందర్భం ఉంది. అంటే ఇక్కడ ట్రంప్ సర్కార్ ఏమంటుంది ఇక్కడ ముందు చర్యలో భాగంగా ఇది కూడా కారణం ఏంటంటే, మీకు గుర్తుంటే కొన్ని రోజుల క్రితం అమెరికాలో దాడి జరిగింది. ఒక ఆఫ్ఘన్ నేషనలిస్ట్ అంటే ఆఫ్ఘన్ జాతీయుడు, బట్ ఆ తర్వాత అమెరికా వచ్చాడు, అదంతా వేరే కథ మళ్ళీ. ఆ వ్యక్తి దాడి చేసిన కారణంగా ఇటువంటి ఏదో ఉండకూడదు ఇంకా. అంటే సోషల్ మీడియా వెట్టింగ్ సరిగ్గా జరగలేదు. ఒకవేళ సరిగ్గా జరిగి ఉంటే కనుక అటువంటి వ్యక్తులు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అంటే అక్కడ ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు వాట్ ట్రంప్ మీన్స్ అనేది. ట్రంప్ అంటే ఏంటో ట్రంప్ అని అక్కడ అర్థం చేసుకోవచ్చు ఈజీగా. అయితే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు అడ్వాన్స్ ఇంకేం చేస్తుందంటే H1B వీసాస్ ని, H4 వీసాస్ ని ప్రుడెన్షియల్ రద్దు అనేది చేయడం జరుగుతోంది. సో ప్రుడెన్షియల్ రద్దు అంటే ఏంటనేది అంటే, ఇది వీసాకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ నివాస అర్హత ఉంటుంది కదా, ఏదైనా సమస్య ఉందని చెప్పి ప్రభుత్వం అనుమానించిందనుకో, ఆ టైంలో అక్కడ విదేశాంగ శాఖ కాస్త తెలివిగా ఆలోచించి వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ గా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇది టెంపరీ రద్దు, ఇది టెంపరీగా హోల్డ్ చేసినప్పటికీ ఆ వీసా గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో వాళ్ళు ఉండొచ్చు మాట. అయితే ఒక్కసారి యుఎస్ నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నా కూడా మళ్ళీ అమెరికాకు వచ్చే అవకాశం ఉండదు. గాట్ మై పాయింట్. అంటే ఒకవేళ అమెరికా నుంచి బయటకు వెళ్తే కనుక మళ్ళీ వీసా గడువు ఉన్నా వీళ్ళు మళ్ళీ అమెరికాలోకి వచ్చే అవకాశం ఉండదు. అంటే టెంపరీ రద్దు టైంలో వీసాల స్టాంప్ అనేది చెల్లుబాటు కాదు ఇది. సో క్లుప్తంగా చెప్పాలంటే అయితే ఇది ప్రస్తుతం తాత్కాలిక గురించి చెప్పడం జరుగుతుంది అక్కడ అమెరికా కూడా. ఇది శాశ్వతంగా వీసా తిరస్కరణ కిందకి రాదని ఇమిగ్రేషన్ అటార్నీ కూడా మాట్లాడుతున్న సందర్భం. ఈ క్రమంలో ఈ టెంపరీ వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదని వాళ్ళు చెప్తూ ఉంటే, కానీ ఆ తర్వాత వీసా అపాయింట్మెంట్ టైంలో దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది, దీన్ని కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు, మరి అప్లికేషన్స్ ని పూర్తిగా పరిశీలించే అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ప్రస్తుతం మొదలైంది. H1B వీసా, H4 వీసా ఆన్లైన్ సంబంధించి అంటే ఆ వెట్టింగ్ ఉంటుంది కదా, వెట్టింగ్ ప్రక్రియ మీరు ఇందాక కొద్దిసేపటి క్రితం చెప్పారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగానే ఉంటుంది. H1B, H4, F, M, J వీసాలు కూడా ఈ అప్లికేషన్స్ వేసేవారంతా కూడా వెట్టింగ్ కి వీలుగా వాళ్ళ సోషల్ మీడియా సెట్టింగ్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఏమవుతుందంటే ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన క్రమం. ఒకవేళ ఇన్ ఎనీ కేస్ ఒకవేళ కనుక H1B కానీ H4 వీసాల కన్నా రద్దయితే ఎంతమంది భారతీయుల మీద ప్రభావం చూపించని మాట్లాడుకుంటే ఇది కీలకంగా అగ్రభాగం ఇటు భారతీయులది. ఖచ్చితంగా ఇంటర్ని చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా కొన్ని డీటెయిల్స్ కావచ్చు, కొన్ని గణాంకాలు కానీ వాటి అంచనాల ప్రకారం చూసుకుంటే ఏమాత్రం ప్రభావం పడుతుందో చెప్పుకోవచ్చు. అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ఈ డేటా ప్రకారం ఈ మధ్య కాలంలో H1B వీసాలు ఆమోదించబడిన సందర్భాల్లో 70% కంటే ఎక్కువ, రిమెంబర్ 70% కంటే ఎక్కువ అప్లికేషన్స్ అవి ఇండియన్స్. అంటే ఒకవేళ 100 అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయితే దాంట్లో 70% ఇండియన్స్ ఉన్నాయి. దీంతో పాటు అమెరికా ప్రతి ఏడాది 85,000 H1B వీసాలను, 85,000 అంటే 65,000 సాధారణ కోటా ఉంటుంటుంది, మిగతా 20,000 మాస్టర్స్ కోటా ఉంటుంది. ఆ 85,000 కొత్త వీసాస్ ని H1B వీసాస్ ని జారీ చేస్తూ ఉంటుంది. దీంట్లో కూడా అగ్రభాగం మన భారతీయులది. అంటే ప్రస్తుతం అమెరికాలో మొత్తం H1B వీసా హోల్డర్స్ లో ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఉండొచ్చు అనేది. అంటే 5 to 6 lakhs ఈ H1B వీసాల్లో ఉంటే దాంట్లో భారతీయులు కూడా ఉండొచ్చు అనేది. దీంట్లో 80% అంటే ఫర్ సపోజ్
8,42 అంటే దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు భారతీయులు ఉంటారు. ఇక H4 వీసాల గురించి మాట్లాడుకుంటే ఈ H4 వీసాలు అంటే ఏంటంటే H1B వీసాదారుల వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, అంటే 21 ఏళ్ళ లోపు పిల్లలు ఉంటారు, వాళ్ళకి డిపెండెంట్స్ అందుకు డిపెండెంట్ అంటూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఆధారపడడం వల్ల వాళ్ళకి ఇచ్చేది H4 వీసా అనేది. అయితే H1B హోల్డర్స్ లక్షల్లో ఉన్న కారణంగా H4 వీసాకు సంబంధించి కూడా లక్షల్లోనే ఉంటారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే ముఖ్యంగా H4 వీసా అటు జీవిత భాగస్వాములు అంటే H4EAD అంటూ ఉంటారు. దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు వీళ్ళకి అనుమతి ఉంటుంది అని చెప్పి ఉన్నదని చెప్పి ఒక లెక్క. వీరిలో మెజారిటీ మళ్ళీ మహిళలు, భారతీయులే. సో ఇలా ఒకవేళ మొత్తం మీద ప్రభావం చూపించింది అనుకుందాం. H1B వీసా హోల్డర్లు అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న సుమారు 5 లక్షల మంది మీద భారతీయ వృత్తి నిపుణుల కింద మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే సైన్స్, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఐ థింక్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపు 5 లక్షల మందికి పైగా భారతీయ వృత్తి నిపుణుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే H4 గురించి మాట్లాడుకుంటే పార్ట్నర్స్ అంటే జీవిత భాగస్వాముల గురించి, EAD కలిగిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఉద్యోగం చేస్తున్న సుమారు 60,000 నుంచి 1,00,000 మంది మీద భారతీయ మహిళల మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇక అలాగే H4 ఆధారిత కుటుంబ సభ్యులు అంటే వీళ్ళ మీద ఆధారపడిన ఎవరైతే H1B వీసా హోల్డర్స్ ఉంటారో వాళ్ళ మీద ఆధారపడిన H4 వాళ్ళు అంటే లక్షలాది మంది జీవిత భాగస్వాములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే H1B అలాగే H1B అలాగే H4 ఈ వీసాలు కనుక రద్దయ్యాయి అనుకుందాం, ఇది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను అటు ఇటుగా 10 లక్షల మందికి పైగా ఇండియన్స్ అమెరికాలో వాళ్ళ నివాసం, వాళ్ళు ఉంటున్న ఇల్లు, ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. రిమెంబర్ అక్కడ 10 లక్షల మంది ఇబ్బంది పడ్డారంటే అక్కడి నుంచి ఇక్కడికి పంపించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అక్కడి నుంచి మన భారతీయులు అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు పంపిస్తూ ఉంటారు, వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది కేవలం అక్కడికి మాత్రమే పరిమితం కాదు. ఒకవేళ ఇది కనుక అప్పుడు ఇది టెంపరీ అంటున్నారు, ఇది చూస్తూ ఉంటే ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే జరిగిన పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే కనుక ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ లోకి ట్రంప్ దిగే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణం. కాబట్టి ఒకవేళ ఇంకా గట్టిగా ఈ వెట్టింగ్ అనేది చేస్తే మేబీ ఇది ఒక ఎక్స్టెండ్ అయితే కనుక భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి బిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడ భారతీయులు. అంటే అతిశక్తి కాదని చెప్పుకోవాలి నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు రద్దయినటువంటి వీసాల విషయంలో మీరు కంగారు పడొద్దు, ఇది కేవలం టెంపరీ మాత్రమే. రద్దయింది కాబట్టి పర్మనెంట్గా రద్దు చేసినట్లు కాదు, మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, ఒకవేళ మీకు వీసా వస్తే వచ్చినట్లు, అంతే తప్ప మీరు ఇబ్బంది ఇప్పటికిప్పుడు రద్దయిపోయింది కాబట్టి మీరు ఏదో నేరం చేసినట్లు కాదు, ఇక మీకు మళ్ళీ వీసా రాదని కూడా కాదు. మరోవైపు సోషల్ మీడియా వెట్టింగ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో. ఇది ఒక రకమైనటువంటి భయం నిజం చెప్పాలంటే. అంటే 2 రకాలుగానే చూడాలి. అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, బట్ భారతీయుల వల్ల ఈ భావజాలం విషయంలో జరిగినటువంటి నష్టం ఏమీ లేదు. కానీ ఇతర దేశాల నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళ వల్ల జరిగింది, అది మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. రెండోది, ఈజ్ లిటిల్ ఇన్సెక్యూర్. చూస్తుంటే ట్రంప్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్లు కనపడుతుంది చాలా విషయాల్లో. అంటే తనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళని బయట నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు చాలు, మళ్ళీ కొత్త వాళ్ళు కూడా ఎందుకు నాకు అని చెప్పేసి వాళ్ళని కొంత ఆపే ప్రయత్నం జరుగుతున్నట్లు కనపడుతుంది. డిఫరెంట్ ఒపీనియన్స్ ఈ విషయంలో. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.